శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వటం వల్ల, రాజగ్రహం అవ్వటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగ్, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. ధనుస్సు రాశి వారికి వృత్తిలో వీళ్ళు బాగా రాణించాలంటే దశమ భావం దశమాధిపతి బలంగా ఉండాలి. సహజంగా ధనుసు రాశి వారికి దశమ స్థానం కన్యా రాశి, దశమాధిపతి బుధుడు. ఈ బుధుడు వ్యాపార కారకుడు అవటం వల్ల వీళ్ళకి ఎక్కువ శాతం వ్యాపారం చేయాలనే ఆలోచన, ఎక్కువ కష్టపడకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ధనం సంపాదించాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా సహజంగా ఇది ధనుస్సు రాశి సహజ భాగ్యస్థానం అవటం వల్ల వీళ్ళ ఉపాధ్యాయ వృత్తి, అలాగే మన ధర్మాన్ని కాపాడే విషయంలో దానికి సంబంధించినటువంటి వృత్తులు, ఎండోమెంట్ అవ్వచ్చు, ప్రవచనాలు, జ్యోతిషం, శాస్త్రాలు, అనేక రకాలుగా పరిశోధనలు చేస్తుంటూ ధర్మాన్ని రక్షించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాగే పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలు, దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, తద్వారా ఆలయాలు, గోపురాలు నిర్మించడం, దానికి సంబంధించిన వృత్తిలో ఉండడం, అంటే నిరంతరం ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. ఎక్కడ అధర్మం జరిగినా అక్కడ ఉండి దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గత కాలంలో మరి దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంలో ఎక్కువ స్వాతంత్ర సమర వీరుల్లో ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వీరులంతా కూడా ధనుస్సు రాశి అందే జన్మించడం జరిగింది. అయితే వీళ్ళ దశమ స్థానం బుధుడు దవ్వడం వల్ల వీళ్ళు ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా రాణిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి దశమ భావం ఏమైందంటే జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడే దశమ భావం కన్యా రాశి, అది సహజ రాశి చక్రంలో 6వ రాశి అవుతుంది. మేషం నుంచి లెక్కెట్టుకుంటే 6వ రాశి అవుతుంది. అందువలన వీళ్ళు ఉద్యోగం మాత్రమే చేయవలసి ఉంటుంది, లేదా ఒకళ్ళ కింద సబార్డినేట్గా ఉంటూ వారి అభివృద్ధికి కారణమవుతూ వారి చెప్పిన విధంగా నడుచుకోవడం అన్న అవుతుంది. ఈ విధంగా వీళ్ళు జీవితంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరి కింద అసిస్టెంట్గా ఉన్నప్పుడు బాగా రాణించగలిగే అవకాశం ఉంది. వీళ్ళు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా నెంబర్ 1 స్థాయికి రాలేకపోతూ ఉంటారు. అంటే దశమ స్థానంలో గురువు, అంటే సహజ దశమ చక్రంలో అంటే మనకి మేషరాశి నుంచి ఎక్కట్టుకుంటే దశమ భావం మకరం అవుతుంది. ఆ మకరంలో గురువు నీచ పొందుతూ ఉంటాడు. అంటే శాంతిని కోరుకునే గ్రహం నీచ పొందుతూ ఉంటాడు. అధికారానికి ఇష్టపడ్డు, గట్టిగా యుద్ధానికి ఇష్టపడ్డు, అలాగే గట్టిగా ఒకళ్ళని అజమాయిషీకి ఇష్టపడ్డు, ఎప్పుడు శాంతి కార్యక్రమాలతోనే శాంతిగానే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మరి గురువు వృత్తిలో నెంబర్ 1 కాలేకపోతూ ఉంటాడు, కానీ మంచి నేమ్ తెప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఈ గురువుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ రంగంలో, విద్యా సంబంధించిన దాంట్లో, వైద్యానికి సంబంధించిన దాంట్లో బాగా రాణించే అవకాశం అయితే ఉన్నది. సో దాంతోపాటుగా ఈ ధనుస్సు రాశి వారికి ఈ 4 కేంద్రాలు అంటే లగ్నం, చతుర్థం, సప్తమం, దశమం, ఇవి 4 కూడా ద్విస్వభావ రాశులు అవటం వల్ల ఒక భావం మీద ఇంకొక భావ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే జెమిని జ్యోతిష సూత్రాల ప్రకారం ఈ ద్విస్వభావ రాశులు ఏ రాశిలో ఒక గ్రహం ఉన్నా ఆ గ్రహం యొక్క ప్రభావం మిగతా 3 రాశుల మీద ఉండే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా ధనుస్సులో ఉన్నటువంటి గ్రహం అటు మీనరాశిని, మిథున రాశిని, కన్యా రాశిని వీక్షిస్తుంటుంది. దీన్ని బట్టి ఏంటంటే కంపల్సరిగా ఈ జాతకుడు జీవితంలో రాణించాలంటే ఈ 4 కేంద్రాలు బలంగా ఉండాలి. ముందుగా రాశి బలంగా ఉంటే జాతకుడు ఆరోగ్యంగా ఉంటాడు. చతుర్థం అంటే చదువు, తల్లి, గృహం. చిన్నప్పుడు తల్లి నేర్పిన దాన్ని బట్టి, జాతకుడు పాఠశాలలో చదువుకున్న దాన్ని బట్టి, అతడు నివసిస్తున్నటువంటి గృహం అంటే పరిసరాలు, గృహం ఉన్న ఊరు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి అతడు ఉన్న ప్రాంతాన్ని బట్టి, ముఖ్యంగా నివసిస్తున్న గృహం బట్టి వృత్తి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తులో దోషం ఉన్న కంపల్సరీగా మీకు వృత్తిలో రాణించలేకపోతూ ఉంటారు. అలాగే సప్తమ భావం పెళ్లి సంబంధించింది. సప్తమానికి దశమానికి బుధుడు అవటం వల్ల
వీరి జీవితంలో వివాహం తర్వాత అనేక మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వివాహం తర్వాత అభివృద్ధి చెందుతూ ఉంటే మరి కొంతమంది వివాహం తర్వాత పతనం అవుతూ ఉంటారు. అంటే వీళ్ళ జీవితంలో వివాహం తర్వాత జీవితం బాగుంటే ఆటోమేటిక్గా వీళ్ళ సంపాదన ఉద్యోగం బాగుంటుంది. సంపాదన ఉద్యోగం బాగుంటే వివాహం బాగుంటుంది. అంటే బాగుంటే రెండు బాగుంటాయి, లేదా రెండు ఫెయిల్ అవుతాయి. ఇదంతా కూడా బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శని యొక్క దృష్టి ఉన్నా, కేతువుతో కలిసి ఉన్నా, బుధుడు వక్రగమనంలో పొందిన కంపల్సరీగా జాతకుడి యొక్క పెళ్లి పాడవుతుంది, అంటే వివాహ జీవితం పాడవుతుంది, ఉద్యోగము పాడవుతుంది. సో ఈ విధంగా ఈ మిథున రాశి వారికి ఒక ఫలితానికి అంటే ఒక గ్రహం ఇబ్బంది పెడితే 2 స్థానాలు దెబ్బతినడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదన్నా మనకి రాశి యందు ఒక పాపగ్రహం ఉంటే అది మొత్తం ఆరోగ్యాన్ని, అతని యొక్క క్యారెక్టర్ని దెబ్బతీస్తుంది, గృహాన్ని, వాస్తుని దెబ్బతీస్తుంది, వివాహాన్ని దెబ్బతీస్తుంది, అలాగే ఉద్యోగాన్ని కూడా పాడు చేస్తుంది. అంటే కంపల్సరీగా ఈ జాతకుడి యొక్క కేంద్రాల్లో శుభగ్రహాలన్నా ఉండాలి. అయితే గ్రహాలు లేకుండా ఉంటే జాతకం పెద్దగా రాణించదు. శుభగ్రహాలు ఉంటే ఆయుష్ బాగుంటుంది, వృత్తి బాగుంటుంది, వివాహం అన్నీ బాగుంటాయి. అదే పాపగ్రహాలు ఉన్నప్పుడు 2 కానీ అంతకు మించి పాపగ్రహాలు ఉంటే జాతకుడు ఎంత ప్రయత్నం చేసినా జీవితంలో పైకి రావడం అన్నది అసాధ్యం. టెంపరీగా కొద్ది రోజులు పైకి వచ్చినా మళ్ళీ ఇమీడియట్గా పతనం చెందడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి, మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వారి
వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.